అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏం వంట చేస్తున్నారో తెలుసుకోవాలంటే రాజుగారికి వెంటనే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రాజుగారు. రాజుగారు ఆహా ఏమి రుచిలో ఈరోజు ఏం వంట నేర్పిస్తున్నారు? ఈరోజు పన్నీర్ మక్కన్ వాలా. పన్నీర్ మక్కన్ వాలా. ఎస్, అదేదో డైలాగ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. అంటే వెన్నతో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ కమ్మదనం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే. గ్రేవీ కూడా మనకు కొంచెం కమ్మగానే వచ్చేసి క్రీమీ టెక్స్చర్లో చాలా బాగుంటుంది. పన్నీర్ మక్కన్ వాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ మక్కన్ వాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 250 గ్రాములు, పెరుగు 1 కప్పు, టొమాటోలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 1 కప్పు, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి, అంటే గ్రేవీ కొరకు. దీంట్లో టొమాటో ముక్కలు అంటే బాగా పండిన అయితే బాగుంటాయండి. అవునా? ఓకే. ఏం వేయక్కర్లేదు, ఆయిల్ లాంటివి ఏం అక్కర్లేదండి, అంటే ఉడికిస్తామండి. ఆనియన్స్ కూడానా? ఉల్లిపాయలు. సో టమాటో అంటే ఉల్లిపాయలకి డబుల్ క్వాంటిటీ టమాటో ఉండాలండి. జీడిపప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా బిర్యానీ ఆకు, దీంట్లో మసాలా దినుసులండి. సో పెద్ద యాలక్కాయ, అలాగే చిన్న యాలకులు, లవంగాలు, చెక్క. ఓకే. పెద్ద యాలక్కాయ కలర్ వేరేలా ఉందా? ఇది డార్క్గా ఉంటుందండి. ఓకే. దీంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం. ఎస్, స్పైసీ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్, సో ఉడికించుకోవడానికి. ఓకే. సో ఇవి కాస్త మనకు ఉడకాలండి. ఓకే రాజు గారు. ఓకే అండి, ఉడికేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ రోజుల్లో నెయిల్ పాలిష్ డ్రెస్కి తగినట్లుగా మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాము, అప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటాము. కాకపోతే తొందరగా డ్రై అవ్వడానికి మాత్రం ఈ చిట్కా ట్రై చేసి చూడండి. నెయిల్ పాలిష్ వేసుకోగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ ఫ్రిడ్జ్లో బాగా చల్లగా పొగలు వస్తూ ఉంటాయి కదా, ఆ పొగల మధ్య కాసేపు వేళ్ళు ఉంచుకున్నట్లయితే నెయిల్ పాలిష్ తొందరగా డ్రై అవ్వడమే కాకుండా నెయిల్స్ కూడా బాగా షైనీగా ఉంటాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా. రాజుగారు ఎంతవరకు వచ్చింది? ఓకే. సో ఉడికిపోయింది. సో స్టవ్ ఆపేసేసి, సో ఇది కాస్త చల్లారాలండి. ఓకే రాజుగారు. ఓకే, చల్లారితే మనం ఇది మిక్సీ పట్టేసుకుంటే అప్పుడు మిగతా ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. ఓకే. చల్లారిందా రాజుగారు? ఓకే. దీంట్లో ఈ పెద్ద యాలకులు తీసేసేయాలండి. ఓకే. అంటే కొంచెం ఘాట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, అది వేసుకుంటే దాని ఫ్లేవర్ వచ్చేసింది, సరిపోతుంది. మనకి చిన్న యాలకులు ఉన్నాయి కాబట్టి అది మనకి బాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇలా మనకు ఫైన్ పేస్ట్ కావాలండి. ఓకే. సో ఇలా ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మక్కన్ వాలా అన్నాం కదండి, సో వెన్న ఎక్కువగా పోతుంది దీంట్లో. కొద్దిగా ఆయిల్,
సో ఉల్లిపాయలు మసాలా దినుసులు అన్నీ కూడా మనం అక్కడ పేస్ట్లో గ్రేవీలో వేసేసాం. సో ఇక్కడ అవేమి అక్కర్లేదండి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే గ్రేవీకి ఫ్లేవర్ రావడానికి. ఓకే. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పన్నీర్ ముక్కలు. మనం కావాలంటే పన్నీర్ ముందుగా వేయించుకోవచ్చు రాజు గారు. వేయించుకొని పెట్టుకోవచ్చు అండి. ఇందులో కూడా బటర్లో బాగానే వేగిస్తుంది. బటర్ కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుందని ముందు ఇక్కడ పన్నీర్ మనం వేయించేసుకుంటున్నాం. కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. ఓకే. సో పన్నీర్ మనకు ఫ్రెష్గా ఉన్నప్పుడు వేయించాల్సిన అక్కర్లేదండి ఎప్పుడైనా, కానీ లాస్ట్లో అలాగ డైరెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ అది ప్రాసెస్ అయిందే కాబట్టి మళ్ళీ వేయించాల్సిన అక్కర్లేదండి. ఓకే. దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే. ఇందాక మనం టేస్ట్లో ఉప్పు అలాంటివి ఏమి వేసుకోవాలి. కారం ఒక్కటే వేసాం. కొద్దిగా పసుపు. సో దీంట్లో ఏంటంటే కొంచెం బటర్ మనకు అలా పైన కొంచెం ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్రేవీలు మనం వేసిన తర్వాత కొంచెం అంతా పీల్ చేసుకుంటుంది. అది బాగా మగ్గాక మళ్ళీ రిలీజ్ చేస్తుందండి. ఓకే. అప్పుడు అయిపోయినట్టే. సో ఆయిల్ మనకు రిలీజ్ చేసిందంటే ఏ డిష్ అయినా అన్నీ ఉడికేసిన తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. సో అది అయిపోయినట్టు మనకి ఇండికేషన్. సో ఇలా పన్నీర్ ఒకటే కాకుండా మనం గోబీ కానీ, మష్రూమ్ కానీ, మిక్స్డ్ వెజిటబుల్ కానీ, సో గ్రేవీ అనేది ఇది అండి. సో దాంట్లో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మగ్గుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఓకే, అలాగే పెరుగు, ఫ్రెష్ క్రీమ్ అండి. పెరుగుకి ఫ్రెష్ క్రీమ్కి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉంటుంది రాజుగారు? పెరుగు మనకు కొంచెం లైట్ పులుపు ఉంటుంది కదా. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి పైన మనకు మీగడ అండి. ఓకే. పాల మీద వచ్చే మీగడ కొంచెం మనకి అది పుల్లగా ఉండదు. అది పుల్లగా ఉండదు, కొంచెం కమ్మగా వస్తుంది. కొద్దిగా కసూరి మేతి. సో దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓహో, రోస్ట్ చేసుకోవాలా? రోస్ట్ చేసుకుంటే అప్పుడు మనం క్రష్ చేసినప్పుడు ఫైన్ పౌడర్ అవుతుందండి. ఓకే. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. పన్నీర్ మక్కన్ వల్ల రెడీ అయిపోయింది. కొద్దిగా గార్నిష్ కొరకు మక్కన్. ఓకే. సో వేడివేడిగా పన్నీర్ మక్కన్ వల్ల రెడీ అండి. చూసారు కదండి, పన్నీర్ మక్కన్ వాలా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. పన్నీర్ మక్కన్ వాలా తయారు చేసే విధానం: ముందుగా టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కాశ్మీరీ కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ టమాటో పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర వెన్నతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మక్కన్ వాలా రెడీ. పన్నీర్ మక్కన్ వాలా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం రాజ్ గారు. చాలా కమ్మగా ఉంది రాజుగారు, చాలా టేస్టీగా ఉంది. ఎస్ అండి, అంటే ఆ వెన్న తాలూకా ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. తర్వాత దాంట్లో కాజు ఆ పేస్ట్లో మనం యాడ్ చేసుకున్నాం కదా, దాని ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. సో రోటీ అయితే సూపర్ కాంబినేషన్, సూపర్ గా ఉంటుంది. పన్నీర్ మక్కన్ వాలా సూపర్ గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పొరపాటున నేల మీద నూనె కనుక ఒలికిపోయింది అనుకోండి, చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసినా కూడా దాని తాలూకు ఛాయలు మాత్రం అక్కడ ఉండనే ఉంటాయి. పిల్లలు కానీ, కాస్త వయసు మళ్ళిన వాళ్ళు కానీ ఆ ప్రాంతంలో నడిస్తే తొందరగా జారి పడిపోతారేమో అని భయపడుతూ ఉంటాం. అందుకని ఆ నూనె మరకలు పోవాలన్నా, జిడ్డు పోవాలన్నా ఇలా ట్రై చేసి చూడండి. టాల్కమ్ పౌడర్ కానీ, లేకపోతే గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, నూనె మరక ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో వేసేసి ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక శుభ్రంగా క్లీన్ చేసినట్లయితే మరక పోవడమే కాకుండా జిడ్డు అవన్నీ కూడా శుభ్రంగా పోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ లో పోటీ పడడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందాం. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మేడ్చల్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హలో అండి. హాయ్ మోనిష గారు. మీ పేరు? శ్రీలత అండి. శ్రీలత గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సుచిత్ర దగ్గర నుండి వచ్చానండి. సుచిత్ర దగ్గర నుంచి వచ్చారు. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ముందు మీరు వంట చేస్తారా? ఓకేనండి. ఏం వంట చేస్తున్నారు? నేను పాలక్ చెన్నా కర్రీ. పాలక్ చెన్నా కర్రీ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. పాలక్ చెన్నా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. జ్యోతి గారు రెడీయా? రెడీ. ముందుగా ఏం చేయాలి? నూనె వేయాలండి. ఓకే. తర్వాత పోపు దినుసులు వేయాలండి. ఓకే. సో జీలకర్ర, ఆవాలు, ఆవాలు, మినపప్పు. మినపప్పు సో మినపప్పు వేస్తే మధ్య మధ్యలో తగిలితే కొంచెం కొంతమందికి ఇష్టంగా ఉంటుంది కదా. బాగుంటుందని. ఓకే. నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ముక్కలా? ఓకే. వెల్లుల్లిపాయ. నెక్స్ట్ అవి వేగాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగాలి, బ్రౌన్ కొంచెం. కలర్ వచ్చేంత వరకు వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. పసుపు, పచ్చిమిర్చి వేయాలండి దీంట్లోనే. ఉప్పు వేయాలి. కొంచెం లైట్గా కారం వేసుకోవాలండి, టేస్ట్కి సరిపడా. సో పచ్చిమిరపకాయలు మీరు ఆల్రెడీ వేశారు కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. చూసుకొని కొంచెం. ఓకే. నెక్స్ట్ తర్వాత పాలకూర పేస్ట్ వేయాలండి. పాలకూర పేస్ట్ ఎలా చేశారు? కొంచెం ఉడకబెట్టి దాన్ని నీళ్ళలోకి గ్రైండ్ చేసుకున్నారా? గ్రైండ్ చేసుకున్నాం. పాలకూర ఉడకబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఏమైనా పోసుకోవాలి అందులో? కొంచెం కొన్ని వాటర్ చాలా. సో మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా పరిచయం ఉందా? మేమిద్దరం ఓన్ సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్సా? ఓకే. ఓకే. సో సిస్టర్స్ మధ్య మళ్ళీ కాంపిటీషన్ అనమాట, వంటల కాంపిటీషన్. ఇదివరకు ఎప్పుడైనా వంటల కాంపిటీషన్ చేశారా ఇంట్లో సరదాగా? సరదాగా అప్పుడప్పుడు మేము అందరం 1 మంత్కి ఒకసారి గ్యాదరింగ్ అవుతుంటామండి. గ్యాదరింగ్ అయ్యి అందరం ఒక్కొక్క వెరైటీ తీసుకెళ్ళి వంటలు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పిక్నిక్ లాగా అందరం కూర్చొని తింటామండి. ఓకే. ఇప్పుడు ఏంటి ఇది? దీంట్లో చెన్నాలు వేయాలి. ఇవి ఉడకపెట్టినవా? ఉడకపెట్టినవి. సో మీ అక్క చేసిన వంటలు మీరు టేస్ట్ చూస్తారు కదా, ఇప్పుడు నచ్చుతాయా? బాగా చేస్తుందండి. అవునా? బిర్యానీ స్పెషల్ అండి. బిర్యానీ స్పెషలా మీ అక్క? బాగా చేస్తుంది. మరి మీ చెల్లి ఎందులో స్పెషల్? మా చెల్లి అన్నిటిలో స్పెషల్. ఎక్కువ రైస్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారు. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తే బాగుంటుందండి. ఫ్రెష్ క్రీమ్ అది? తర్వాత ఓకే. కొంచెం వేసి లాస్ట్కి వేయాలి. ఇప్పుడు కొంచెం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను. ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చా? ఏదైనా ఓకే వేసుకోవచ్చు టేస్ట్కి. కొంచెం జీలకర్ర ధనియాల పొడి. జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపేసారు? రెండు కలిపి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి, దీంట్లోనే యాడ్ చేసేసి. ఓకే. 2 మినిట్స్ మూత పెట్టేస్తే కొంచెం ఉడికినట్టు అవుతే టేస్ట్ అవుతుంది. సో ఆ పాలకూర పేస్ట్లో చెన్నా కూడా కొంచెం మగ్గితే దాని టేస్ట్ వస్తుందండి. ఓకే. మీ హాబీస్ ఏంటి జ్యోతి గారు? నా హాబీస్ మ్యూజిక్, డాన్సింగ్ చేయడం. డాన్స్ చేస్తారా మీరు? ఓకే. ఇంకా చాలా ఇష్టం.
కుకింగ్ కూడా ఇష్టమే. కుకింగ్, డాన్సింగ్, మ్యూజిక్ మ్యూజిక్ అలాగే కవితలు కూడా కొంచెం చిన్నగా రాస్తాను నేను. ఇది ఉడికిపోయింది, ఉడికిపోయిందండి, తీసేస్తాను. ఇది ఆఫ్ చేసుకోవాలి. తీసేస్తాను. ఓకే, తర్వాత నిమ్మరసం వేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? తీసుకున్నామండి. దీని మీద కార్వింగ్ కొంచెం క్రీమ్. ఓకే, ఈ క్రీమ్ ఏంటి మీరు ఇంట్లో తయారు చేశారా? అవునండి, పాల మీదకి తీసుకొని వచ్చాను. ఆ మీగడి మొత్తం బీట్ చేశాను. అదేంటి, ఆనియన్ అండ్ క్యారెట్? ఆనియన్ అండ్ క్యారెట్. వెరీ గుడ్. పాలక్ చిన్న కర్రీ రెడీ అండి. ఓకే, పాలక్ చెన్నా కర్రీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేసేద్దామా? పాలక్ చెన్నా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పాలకూర ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ చెన్నా కర్రీ రెడీ. పాలక్ చెన్నా కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో కవితతో ఉప్పొంగిచ్చేసారు మనిషి గారిని. నిజానికి కూడా మీరు చాలా చేస్తారండి, కార్వింగ్ చాలా బాగా చేస్తారు. ఓకే ఓకే, నేను 4-5 years గా చూస్తాను మీ ప్రోగ్రామ్స్. రైట్ అండి. కార్వింగ్ కూడా నేర్చుకున్నాను మీరు చేసినవి చూసి. మీరు నేర్చుకోవాలి కాబట్టి మేము చూపిస్తున్నాం. మీ గురించి మేము స్పెషల్ గా నైఫ్స్ తెప్పించుకున్నాం మీ గురించి మేము, ఎందుకంటే కార్వింగ్ చేయడానికని. నైఫ్స్ ఉంటేనే కరెక్ట్. అట్లని రాలేవు కొన్ని, రాకపోతే మళ్ళీ నైఫ్స్ స్పెషల్ గా తెప్పించుకున్నాం, ట్రై చేసి. చేస్తున్నారు కదా రాజుగారు మీరు. సో అంటే ప్రోగ్రామ్ వల్ల వంటలే కాకుండా ఇవన్నీ కూడా వేరే ఏ ప్రోగ్రామ్ లో చూపించారు కార్వింగ్? రాజు కార్వింగ్ ఏమవుతుందంటే స్కూల్లో పిల్లలకు కూడా వాళ్ళకు యూజ్ అవుతుంది. చాలా మంది కూడా యూజ్ చేస్తున్నారు ఇంట్లో నేర్చుకోవడం వల్ల. అక్కడ కూడా వాడకము పెరిగిపోయింది. ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా స్కూల్లో పిల్లలకి, దానివల్ల ఇది కొంచెం మంచిగా అవుతుంది. వాళ్ళు కూడా తెలుగు చూసి కార్వింగ్ నేర్చుకుంటున్నారు. పిల్లలకు కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి, ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జలుబు చేసిందంటే చాలా చికాగ్గా ఉంటుంది, చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు ముక్కు దిబ్బడ, తలభారం ఇలాంటివన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి. రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. బాగా మరక్కాచిన నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు వేసుకుని ఆవిరి పట్టుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. శ్రీలత గారు, రెడీనా? రెడీ అండి. ఏమంటే చేస్తున్నారు? సోయా బఠానీ కుర్మా. సోయా బఠానీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా బఠానీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ధనియా జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పల్లీల పౌడర్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. శ్రీలత గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలండి. సో ఈ వంట ఎవరు నేర్పించారు మీకు? మా పిల్లలకి సోయా చంక్స్ చాలా ఇష్టం అండి. సోయాతో మంచూరియా కూడా చేస్తాను నేను. అవునా? సోయా 65 కూడా చేస్తాను. సోయాతో చాలా వెరైటీస్ ట్రై చేస్తారు అయితే. పిల్లలకి కొంచెం హెల్తీ కదా, అలా కూడా. సో మీరే ఓన్గా ట్రై చేశారనమాట ఈ వంట కూడా? అవునండి, చేస్తుంటాను ఇంట్లో రెగ్యులర్గా. మీరు టేస్ట్ చూసారా ఈ వంట? లేదా ఇంకా చూడలేదండి, చూడలేదు. ఓకే, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
నెక్స్ట్. తర్వాత బిర్యానీ ఆకు వేయాలండి ఫ్లేవర్కి, అవునా? బాగుంటుంది. ఓకే. తర్వాత పేస్ట్ వేసుకోవాలి. ఇది ఉల్లిపాయ టమాటా గ్రైండ్ చేసిందండి, ఓహో. పచ్చిగానే గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఆయిల్లో వేయిస్తాను బాగా. ఓకే, సపరేట్గా వేసుకోకుండా ఇలా కలిపి గ్రైండ్ చేసేసింది వేస్తున్నారు. ఆయిల్లో పచ్చిదనం పోయే వరకు వేయిస్తాను. ఆయిల్ పైకి తేలుతుంది. పసుపు వేస్తున్నాను చిటికెడు. తర్వాత సోయా అండి, ఇది మీరు ఆల్రెడీ నానబెట్టడం ఉడకబెట్టడం లాంటివి చేశారా? నానబెట్టానండి. వేడి నీళ్ళల్లో వేసారా? 1 నిమిషం ఇలా ఉంచి తీసేసి. తీసేసారు. ఓకే. బఠానీలు కూడా కొంచెం ఇవేంటి బఠానీలా? ఉడికించినవి బఠానీ కూడా. ఓకే. ఒక విజిల్ పెట్టి తీసాను. ఎల్లో కలర్లో ఉన్నాయేంటి? వైట్ బఠానీ అండి. గ్రీన్ ఉంటుంది, ఇందులో వైట్ ఉంటుంది. వైట్ బఠానీ వేసా. ఓకే. సో ఇది ఉడికించుకున్నారు. సాల్ట్ ఏమైనా వేసారా ఉడికించేటప్పుడు? లేదండి, ఓకే. ఇప్పుడే వేస్తాను. ఆహా. కొంచెం వాటర్ పోయండి లైట్. సో మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా, అవునండి. సో టైం ఉన్నప్పుడు ఇంట్లో ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైం దొరుకుతుందా టైం ఏమైనా? లేదండి, 2 అబ్బాయిలు, పిల్లలు చిన్నవాళ్ళు. చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళకి స్నాక్స్ చేయించడం, హోంవర్క్ చేయించడంతోనే సరిపోతుంది. సో స్నాక్స్ అంటే ఇంకా వంటలు అన్ని కొత్త కొత్త ట్రై చేస్తుంటారు అన్నారు కదా, చేస్తానండి. తెలుగు రుచి చూసి ట్రై చేస్తుంటారా? చేస్తానండి, అవునా? బాగా రాసుకొని మరీ ట్రై చేస్తాను. రాసుకుని మరీ ట్రై చేస్తారా? ఎక్కువగా ట్రై చేస్తుంది ఆమెకు, చాలా ఇష్టం అనమాట కొత్త కొత్త సో వంటలు అభిరుచి చేయాలని. ఛానల్ అలా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందా? మా అత్తయ్య అయితే 24 అవర్స్ అదే ఛానల్ చూస్తుంది, అభిరుచి ఛానల్ ఎవరితో. అవునా? అయినా వంటలు చూస్తుంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా, కొత్త కొత్త ట్రై చేయొచ్చు. కొత్తగా ట్రై చేస్తాను. మరి ట్రై చేస్తే నువ్వు బాగా వస్తున్నాయి అన్ని? వస్తున్నాయండి, పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి కూడా. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అంత సరిగ్గా రాకపోవచ్చు కదా ఒక్కొక్కసారి? లేదండి, వస్తాయి. వస్తాయా? అందులో కరెక్ట్గా చూపిస్తారు కదా. అవును. బాగా వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగే ఫాలో అయ్యి చేస్తారా? అవునండి. ఓకే. కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలి, గ్రేవీగా వస్తుంది కొద్దిగా. ఓకే, కొంచెం థిక్నెస్ వస్తుంది. పల్లీల పొడి కూడా వేసుకోవాలి. నువ్వుల పొడి ఏంటి? టేస్ట్గా నువ్వుల పొడి వేయించిన నువ్వుల పొడి వేయించారు. ఓకే. ఇది కూడా పల్లీల పొడి, ఇది కూడా వేయించిందే. కమ్మదనం వస్తుంది, కొద్దిగా టేస్ట్ వస్తుంది. ఓకే, వేయించిన పల్లి పౌడర్. ఓకే. ధనియా జీలకర్ర పౌడర్, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపేసింది. అవునండి. గరం మసాలా, ఇది కూడా ఇంట్లో తయారు చేసిందేనండి. ఓకే. చాలా మటుకు ఆమెను అన్ని రెడీ చేస్తుందండి, పొడులు గిట్లా ఇంట్లో అన్ని, గరం మసాలా కానీ ఇలాంటి సాంబార్ పొడి పౌడర్, ఇడ్లీ పొడి, గన్ పౌడర్ అని అన్ని తనే రెడీ చేస్తుంటది ఎక్కువ. అన్ని ఇంట్లో చేసుకోవడం బెటర్. రాజుగారు చూపించారు గన్ పౌడర్ ఒకసారి. అవునా? అదే నేను ఫాలో అవుతాను. అదేనా మీరు వాడేది ఇప్పుడు? ఇడ్లీకి గన్ పౌడర్ అదే యూజ్ చేస్తాను, మా బాబుకి చాలా ఇష్టం అది. చూసారా, కుకింగ్ షోస్ చూడడం వల్ల. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నారా? సాల్ట్ వేసి సరిపడా వేసుకోవాలి. ఇలా వంటల ప్రోగ్రామ్ చూడడం వల్ల ఇంట్లోనే చక్కగా హెల్తీ ఫుడ్ మనమే తయారు చేసుకోవచ్చు, ఏం కొనుక్కోక్కర్లేదు బయట నుంచి. కొంచెం స్పైసీగా కాకుండా పిల్లలకి నచ్చేట్టుగా కొద్దిగా పెరుగు వేసుకోవాలి, టేస్ట్ కూడా మారుతుంది, కమ్మగా ఉంటుంది కదా. కమ్మగా ఉంటుంది. సో ఇది ఎందులో బాగుంటుంది? చపాతీలోకి బాగుంటుందండి, చాలా పూరీలోకి చపాతీకి చాలా బాగుంటుంది. ఓకే. మాకు మంత్లీ వారీగా కిట్టి జరుగుతుందండి. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మళ్ళీ 10th క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, వాళ్ళందరం ఒక బ్యాచ్ ఉన్నాము, వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాను. ఓకే. మోనిషా గారి తరఫున కూడా నేనే హాయ్ చెప్తున్నాను. మీరే చెప్తారా? సరే, చెప్పండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్పండి. మొత్తం మీరే చెప్పారు కదండి, నా బదులు కూడా మళ్ళీ నన్ను ఎందుకు చెప్పమంటున్నారు? మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదేమో అని మిమ్మల్ని కూడా చెప్పమంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. మొత్తానికి నాకు ఒక చిన్న అవకాశం అయితే ఇచ్చాను. ఎందుకు ఇవ్వాలనిపించింది ఇప్పుడు నాకు అవకాశం? మీరు చెప్తే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారుగా హ్యాపీగా, అందుకోసం మీ గురించి. ఇప్పుడు అనిపించిందా? మరి ఫస్ట్ ఎందుకండి మీరు చెప్పారు? నేను వాళ్ళకి చెప్తే నేను ఇట్లా వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నన్ను చెప్పమంటున్నారా?
చెప్పండి కదా కానీ నేను ఇప్పుడు అలిగానండి, నేను చెప్పను. లేదండి అలా అలగకూడదు. లేదండి, నేను మనసు మమతలో అలగొచ్చు కానీ ఇక్కడ అలగకూడదు. సరేలేండి, పోనీలేండి, మీరు నాకు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఓకే, చెప్పండి. శ్రీలత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, పిల్లలందరికీ పెద్ద హాయ్. మా తరఫు గురించి చెప్పండి. మీ తరపు నుంచి కూడా చెప్పాలా? అవునండి. జ్యోతి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద హాయ్. కిట్టి ఫ్రెండ్స్. కిటీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. thank you. అందరూ చూడండి తెలుగు రుచి, ఫాలో అవ్వండి వంటలు. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. పెరుగు కొత్తిమీరతో గార్నిష్ చేసేసారా? అవునండి. ఓకే సోయా బఠానీ కుర్మా రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, సోయా బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. సోయా బఠానీ కుర్మా తయారు చేసే విధానం. ముందుగా ఉల్లిపాయలు, టమాటోలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, టమాటో, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, నానబెట్టిన మిల్ మేకర్, ఉడికించిన బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, పల్లీల పొడి, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పెరుగు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై పెరుగు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా బఠానీ కుర్మా రెడీ. సోయా బఠానీ కుర్మా కూడా రెడీగా ఉందండి. రాజుగారు, ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాగుంది. సో సోయా కూడా బాగా పట్టేసింది గ్రేవీ అంతా కూడా. సో బఠానీ, తెల్ల బఠానీలు, డ్రై బఠానీ యూజ్ చేస్తారు కదా. సో జనరల్గా ఫ్రెష్ బఠానీ లేదా ఫ్రోజన్ది మనకు మార్కెట్లో దొరికేది ఎక్కువగా అది వాడుతూ ఉంటాం, పచ్చి బఠానీ. బట్ ఇక్కడ ఎండు బఠానీతో కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఎక్కువ ఏంటంటే అది మనకు రగడ, మనకు పానీపూరి దగ్గర మనకు ఎక్కువ ఇది వాడుతూ ఉంటారు. బట్ బాగుందండి, థ్యాంక్ యూ అండి. రెండు కూడా టేస్టీగా వచ్చాయి. పాలకూర శనగలతో బాగుంది, అలాగే ఇది సోయా బఠానీ, ఈ రెండు కూడా సూపర్గా వచ్చాయి. ఈరోజు కిచెన్ క్వీన్ వచ్చేసి సోయా బఠానీ. కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఎపిసోడ్ లో కిచెన్ క్వీన్. మీకు ఈ టీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. మీకు కూడా ఈ టీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, మన చర్మానికి సంబంధించి కానీ, జుట్టుకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. చిన్న చిన్న చిట్కాలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే మనం మొత్తంగా బాగా ఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది అని. ముఖ్యంగా చర్మం విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె కానీ, బేబీ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా సరే కొద్దిగా తీసుకొని కాళ్ళకు, చేతులకి, ముఖానికి మృదువుగా మర్దన చేసుకొని పడుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా స్మూత్గా, గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ స్పెషల్. రాజుగారు, మరి సీజనల్ స్పెషల్ ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక శాండ్విచ్ చేస్తున్నాను. సీజనల్ స్పెషల్గానే ఉంటుంది. దహీ శాండ్విచ్ అండి. ఓ, సమ్మర్ స్పెషల్ దహీ. సో పెరుగు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, సో ఇది కొంచెం చల్ల చల్లగా సూపర్గా ఉంటుంది. ఓకే రాజుగారు, దహీ శాండ్విచ్ అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దహీ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, గడ్డ పెరుగు 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, స్వీట్ కార్న్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు, మయోనీస్ సాస్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది మనకు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే చేయాల్సింది మెయిన్గా పెరుగు మనం వడగట్టేసుకోవాలండి. ఓహో, ఓకే, సో నీళ్ళు లేకుండా గట్టిగా వడగట్టేసుకొని ఈ గడ్డ పెరుగు మనకు కావాలి. ఎందుకంటే బ్రెడ్లో వేస్తే నానిపోతుంది బ్రెడ్ అంతా. ఎస్, కాబట్టి ముందు ఇలా రెడీ చేసుకోవాలి. దీంట్లోనే వెజ్ మైనస్, బాగా కలుపుకోవాలా? అవునండి. సో
సో అంటే ఉండలు లాంటి ఏది లేకుండా కొంచెం స్మూత్గా మనకి అంటే మళ్ళీ అప్లై చేస్తాం కదా బ్రెడ్కి. సో ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో క్యారెట్ తురుము మరి ప్లెయిన్గా బాగుండదు కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. క్యాబేజ్ ఇది కూడా ఫైన్గా కట్ చేసుకున్నాం. క్యాప్సికమ్, కొంచెం స్వీట్ కార్న్ మనకి ఇప్పుడు అన్ని సీజన్లో దొరుకుతుంది, యాడ్ చేసుకోవచ్చు. ఇంకేం యాడ్ చేసుకోవచ్చు ఇందులో? మనకు మెయిన్ ఈ వెజిటేబుల్స్ ఇవి బాగుంటాయి. గోబీ ఇవన్నీ అంటే తీసుకుంటే మనం కొంచెం బాయిల్ అవి చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పచ్చిగా తినచ్చు. ఓకే. సో కావాల్సి టొమాటో యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే. చూడడానికి కూడా మనకు కలర్ఫుల్గా ఉంది. టమాటో యాడ్ చేసుకున్నా కూడా కొంచెం జ్యూస్ అవి రాకుండా గింజలు లేకుండా పైన మనకు స్కిన్నే ఉంటుంది కదా, కొంచెం మందంగానే ఉంటుంది. హైబ్రిడ్ టమాటో తీసుకుంటే బాగుంటుంది. సో ఇవి కలిపాక సీజనింగ్ అండి. సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి. ఓకే. సో ఇంతే, ఇంకా మరీ ఎక్కువ ఓవర్ సీజనింగ్ కూడా లేకుండా ఉంటేనే బాగుంటుంది మనకు. చాలా లైట్గా సింపుల్గా ఎస్ అండి, బాగుంటుంది. సో దీన్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి. బ్రెడ్ స్లైస్లు డైరెక్ట్గా వాటిలో ఫిల్ చేసేసి మనం కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా బటర్తో ఇక్కడ ఫ్రై చేసుకొని అప్పుడు ఫిల్లింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా నేను ఫ్రై చేస్తున్నాను. క్రిస్పీగా ఫ్రై చేసేస్తే ఇష్టం పడేవాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు అండి. కొంచెం లైట్గా బటర్, అలాగే మరీ ఎక్కువ కూడా మనం ఫ్రై చేసుకోకూడదు. కొంచెం లైట్ కలర్ అనేది మారితే సరిపోతుంది. ఓకే. లేదు అంటే డైరెక్ట్గా తీసుకున్న ఇప్పుడు మనకు పెరుగు బేస్ ఉంది కాబట్టి మనకు అలాగైనా చాలా బాగుంటుంది. ఓకే. రెండు వైపులా కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఓకే అండి, ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకున్నట్లయితే లడ్డూలు నున్నగా మృదువుగా వస్తాయి, బాగా రౌండ్గా కూడా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా రాజ్ గారు. ఓకే. సో ఈ మాత్రం మనకు లైట్గా వేగితే సరిపోతుందండి. బాగుంది కలర్. అంటే ఒక స్లైస్కి మనం రెడీ చేసుకున్నది. ఇది మన ఇష్టం, పెట్టేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా సైడ్లో చూస్తే మనకు మొత్తం అన్ని కలర్స్ యాడ్ చేసిన వెజిటబుల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఓకే. సో దహీ శాండ్విచ్ రెడీ అండి. చూసారు కదండి, దహీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. దహీ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, మయోనీస్ సాస్, క్యాబేజ్, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకి వెన్న రాసి కాల్చుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై పెరుగు మిశ్రమం ఉంచి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే దహీ శాండ్విచ్ రెడీ. దహీ శాండ్విచ్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం రాజు గారు. తీసుకోండి. యమ్మీగా ఉంది రాజు గారు. అవునండి, అంటే సింపుల్, చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. మయోనైస్, పెరుగు, తర్వాత సాల్ట్, పెప్పర్, మిగతా వెజిటేబుల్స్. ఆ వెజిటేబుల్ కూడా క్రంచీగా తగులుతుంది, చాలా బాగుంది. సమ్మర్ చాలా బాగా సెట్ అవుతుంది. అవును, ఎక్కువ స్పైసెస్ లాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా, చాలా హాయిగా, టేస్టీగా, యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈవినింగ్ టైంలో తినొచ్చు, మార్నింగ్ టైంలో ఎప్పుడైనా తినొచ్చు. అంటే బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కార్వింగ్ టైం. రాజు గారు, కార్వింగ్ ఏం చేస్తున్నారు? ఆవులు తయారు చేస్తున్నానండి. సో ఒక పైనాపిల్ స్లైస్తో. ఓకే. సో దీన్ని రౌండ్గా కట్ చేసేసుకుంటే మనకు వచ్చేస్తుంది. అవును, చిన్నది.
సో వింగ్స్ వచ్చేసి సైడ్లో స్కిన్ ఉంటుంది కదా, అవును. సో ఇది వాడుతున్నాం, కొంచెం న్యాచురల్గా ఉంటుంది. కరెక్ట్గా సరిపోద్దా? అవును. ఎస్. దీన్ని ఇలా సైడ్లోంచి కట్ చేస్తున్నాను. ఓకే. ఒకవైపున జిగ్జాగ్ అండి, రెండు ఒకేసారి చేస్తే మనకు ఈవెన్గా వస్తాయి. అవును. బీక్ వచ్చేసి క్యారెట్, అలాగే ఐస్ కూడా క్యారెటే పెడుతున్నాం అండి. అలాగే లెగ్స్ వచ్చేసి క్యారెట్లోంచి పెడుతున్నాం. సో దీన్ని రెండుగా కట్ చేస్తున్నాం అండి. ఓకే. ఇక్కడ 2 లెగ్స్ ఇలా పెట్టేసేయచ్చు. సో క్యాప్సికంలోంచి చిన్న రౌండ్స్, అవి మళ్ళీ ఎక్కడ కళ్ళపైన మధ్యలో చిన్న గుడ్లు లాగా, కనుగుడ్డులాగా. అలాగే చిన్న, అంటే బేబీ కాబట్టి చిన్న కిరీటం లాగా కూడా పెట్టేసేద్దాం. బాగుంది. ఓకే. సో ఇలా చిన్న చిన్న స్లైసెస్తో మనం బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఎస్, బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి, అలాగే మీ పిల్లల చేతి కూడా ట్రై చేయించండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బిర్యానీలు, పులావ్, అలాగే ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు రైస్ బాగా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇలాంటప్పుడు అన్నం ఉడికించుకునేటప్పుడే కొద్దిగా నిమ్మరసం పిండుకున్నట్లయితే రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. తెలుగు రుచిలో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచి. ఈ రోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పనీర్ మఖన్ వాలా. పనీర్ మనకి ఒక నాన్ వెజిటేరియన్కి ఈక్వల్గా ఉండే ఒక హై ప్రోటీన్ ఐటమ్ అనమాట. సో ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైతే కంప్లీట్గా ఎగ్ కూడా తినకుండా ఉంటారో వాళ్ళు కనుక ఇది వారంలో 2 సార్లు ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ టోటల్ ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్ డయట్స్లో ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ వెజిటేరియన్ డయట్స్లో ప్రాబ్లం ఏంటంటే మనము ప్రోటీన్ చాలా తక్కువ తింటాం. అలా దాంతోపాటు ఈ మధ్య మనము పప్పు అనేది, సాంబారు ఇట్లాంటివి రెగ్యులర్గా మన డైట్లో కూడా ఉండట్లేదు. సో అలాంటప్పుడు మనం కాన్షియస్గా ఇలా పనీర్ బేస్డ్ రెసిపీస్ వీక్లీ ట్వైస్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం అడిషనల్ ప్రోటీన్ అనేది మనకి మసిల్ ఎన్హాన్స్ అవ్వడానికి, ఎనర్జీ రావడానికి, నీరసంగా ఉండకపోవడానికి అన్నిటికీ హెల్ప్ చేస్తాయి. ఈ రెసిపీ ఓవరాల్గా మనం ఒక కంప్లీట్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తే ఒక 200-250 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కొంచెం తక్కువగా మనం కనుక యాడ్ చేసుకుంటే సేమ్ రెసిపీని మనం ఒక 150 grams 150 క్యాలరీస్ పర్ సర్వింగ్ కూడా కన్వర్ట్ చేసి ఒక హెల్దీ మెథడ్లో దీన్ని కుక్ చేసి రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పాలక్ చనా కర్రీ. మనం ఇందులో 2 డయామెట్రికలీ ఆపోజిట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం. ఒకటేమో పల్స్ బేస్డ్ చనా యూస్ చేస్తున్నాం, అందులో మనకి ప్రోటీన్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ వస్తుంది. ఇంకొక పక్కన పాలకూర యాడ్ చేస్తున్నాం. పాలకూరలో మనకి తెలిసినట్టు ఐరన్ వస్తుంది, అలాగే పీచు పదార్థం వస్తుంది, అలాగే విటమిన్ ఏ వస్తుంది. సో ఇన్ని ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఒకటే సింగిల్ వెజిటబుల్ కర్రీలో రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇదొక హెల్దీ రెసిపీ, మనం చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ సోయా బఠానీ కోర్మా. సోయాలోంచి మనకి 40 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బోత్ వెజిటేరియన్, బోత్ హై ప్రోటీన్, బోత్ పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ కేటగిరీలోకి వచ్చినా కూడా ఒక వేరియేషన్, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ దొరుకుతాయి. అలాగే ఇంట్రెస్టింగ్గా ఈ రెసిపీలో కొంచెం నువ్వుల పొడి, పల్లీల పొడి కూడా యాడ్ చేశారు కాబట్టి అడిషనల్ మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు తప్పకుండా ఈ డిఫరెంట్ రెసిపీస్లో ఇట్లా పల్లీల పొడి, నువ్వుల పొడి వేయడానికి ట్రై చేయాలి. ఓవరాల్గా ఈ రెసిపీ ఒక ప్రోటీన్ డెన్స్ రెసిపీ కాబట్టి వారంలో 1-2 సార్లు కంఫర్టబుల్గా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ దహీ శాండ్విచ్. ఇందులో గడ్డ పెరుగు తీసుకొని దానిలో డిఫరెంట్ వెజిటబుల్స్ అనేవి యాడ్ చేశారు. క్యారెట్స్, క్యాబేజ్ అవన్నీ యాడ్ చేసి తయారు చేశారు కాబట్టి ఒక పర్ఫెక్ట్ హెల్దీ రెసిపీ. ఇది మన డైట్లో ట్రై చేసి ఇంక్లూడ్ చేయడానికి చేసుకుంటే మన ఫ్యామిలీకి అలవాటు అయితే కనుక చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా.